ఇంతకు ముందు వీడియోలో ప్రెషింగ్ అనేది ఎందుకు చేస్తారో చెప్పినా కదా. ఇప్పుడు పైప్ ప్రెషింగ్ ఎప్పుడు చేసుకోవాలి, రాడ్ ప్రెషింగ్ ఎప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. వీడియోను పూర్తిగా చూడండి. వెల్కమ్ టు స్టార్ బోర్వెల్స్ మంచిర్యాల. ఫస్ట్ వచ్చేసి పైప్ ప్రెషింగ్ అండి. పైప్ ప్రెషింగ్ అంటే బోర్ లోపలికి హెచ్డిపిఈ అంటే ఒక ప్లాస్టిక్ పైప్ లాంటి దాన్ని దింపి దాంట్లో నుంచి ఎయిర్ పాస్ చేసి లోపల ఉన్న నీళ్ళని మొత్తాన్ని బయటకు గుంజే ప్రాసెస్ నే పైప్ ప్రెషింగ్ అంటాము. ఇది ఎప్పుడు చేస్తారంటే బోర్లోని నీళ్లు మురికిగా రావడం లేదా కలర్ గా రావడం, అలాగే కొన్ని సందర్భాలలో డ్రైనేజీ లేదా సెప్టిక్ ట్యాంక్ వాటర్ అనేటివి బోర్లోకి లీక్ అయ్యి మనం మోటార్ ఆన్ చేసినప్పుడు బోర్లో వాటర్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ గా వస్తుంది కదా. అలాంటప్పుడు మనం పైప్ ప్రెషింగ్ చేస్తే సరిపోతుంది. ఉన్న నీళ్ళని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త నీళ్ళు అనేటివి జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. తర్వాత బోర్ ని మనం ముందు ఎలా వాడుకున్నామో అలాగే వాడుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి రాడ్ ప్రెషింగ్. రాడ్ ప్రెషింగ్ అంటే బోర్ లోపలికి రాడ్లని దింపి ఆ రాడ్ల ద్వారా ఎయిర్ ని పంపించి లోపల ఉన్న మొత్తాన్ని బయటకు గుంజే ప్రాసెస్ అండి. రాడ్ ప్రెషింగ్ అనేది కూడా బోర్ ని క్లియర్ చేయడానికి. కాకపోతే ఇది బోర్ లో ఉన్న నీళ్ళని బయటికి తీసే ప్రాసెస్ కాదు, బోర్ లో కూలిపోయిన మట్టిని బయటికి తీసే ప్రాసెస్. కొన్నిసార్లు ముఖ్యంగా ఆఫ్ కేసింగ్ బోర్లలో లోపల మట్టి కూలిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు పైప్ ప్రెషింగ్ సరిపోదు, ఖచ్చితంగా రాడ్ ప్రెషింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు రాడ్ ప్రెషింగ్ చేసిన తర్వాత కూడా బోర్లు అనేటివి మళ్ళీ కూలిపోతూనే ఉంటాయి. అలాంటప్పుడు దానికి ఎవరు కూడా గ్యారెంటీ అనేది ఇవ్వలేరండి. పైప్ ప్రెషింగ్ అంటే రాడ్ ప్రెషింగ్ కొంచెం ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. కానీ ఈ ప్రెషింగ్ అనేది ఎప్పుడు చేయాలో తెలిస్తే మీరు కొత్త బోర్ వేసుకునే అవసరం అనేది ఉండదు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు బోర్వెల్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.